నేను ఒక పాస్టర్ గారి దగ్గర 25 ఏళ్ళు వారసత్వం చేశాను. 25 ఏళ్ళు ఒక అసిస్టెంట్ పాస్టర్ గారు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరం. అప్పుడు పిల్లలు కూడా లేరు. కానీ అతను ఎట్లాంటి వాడంటే ఒక నీరో చక్రాంతి అంటాడు. ఏమి పాస్టర్ సంబంధించిన లక్షణాలు ఏమి ఉండేవి కాదు ఆయన దగ్గర. అలా క్రూరుడు. కేవలం ఆ రోజుల్లో ఏంటంటే ఎక్కువ వాక్యం కూడా లేదు. ఆయనకు ఒక వరం ఇచ్చింది దేవుడు, ఎవరికి ప్రార్థించే కార్యాలు జరిగాయి. ఓకే. అప్పుడు ఖమ్మం జిల్లాలో మొత్తం టోటల్ గా మేము పరిచర్య చేసాం. మా పరిచర్య ఎట్లుండేదంటే అన్నం ఉండేది కాదు, నీళ్లు ఉండేది కాదు, వస్త్రాలు ఉండేది కాదు. కాలినడకన గుండాల మండలం అనేటువంటిది. ఇప్పుడు ఎవరన్నంటే గుండాల నుంచి చెవులు పువ్వు పెట్టుకుని వచ్చి ఆయనవారు. అలాంటి ఊర్లు కాటినాగరం అని వాళ్ళతో నడిచి వెళ్లే వాళ్ళం. మాకు అక్కడ ప్రేయర్ పెడితే ఒక భోజనం కూడా పెట్టాగా, చింత చిగురు కోసుకొని తునిక్కాయలు తిని అక్కడ మీటింగ్ చేసుకుంటూ అట్లా మేము చాలా కాలం ఒక 2-3 సంవత్సరాలు ఏజెన్సీ ఏరియాలో బాగా పరిచయం చేశాం. ఆ ఊర్లో అప్పుడు పిలిస్తే పలికాయి అపవిత్రాత్మలు అయ్యి కానీ సుదుమలలో చాలా భయంకరమైన ఎక్కువ నక్సలిజం ఉండేది. నాకు మీ నుంచి ఒక చిన్న ఫేవర్ కావాలి. మీలో 90% ఆఫ్ ద పీపుల్ మన పాడ్కాస్ట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ ప్రతి సబ్స్క్రైబర్ చాలా మ్యాటర్ చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తే మీరు ఇమాజిన్ చేయలేని గెస్ట్ తో క్రేజీ అండ్ ఇన్సైట్ఫుల్ కాన్వర్సేషన్స్ ని తీసుకొస్తాం. దానికోసం మీరు చేయాల్సింది ఒకటే, కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇంటు ద పాడ్కాస్ట్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైనీ టాక్స్ 365 ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మరొక మారు ప్రభు పేట హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మీకు చెప్పినట్లుగా మరొక మారు నూతన సేవకుని మీ మధ్యకు పరిచయం చేయబోతున్నాము. ఆయన యొక్క జీవితంలో జరిగిన అనుభవాలను, పరిచర్యలో ఎదుర్కొంటున్న సమస్యలను, వారి వ్యక్తిగత సాక్ష్యాన్ని ఈ రోజు మనం చూడబోతున్నాం. కాబట్టి ఈ రోజు ఆయన వ్యక్తిగత జీవితాన్ని బట్టి ఆయన యొక్క మాటల్లోనే మనం నేర్చుకుందాం. అయ్యగారు వందనాలండి. బాగున్నారా? బాగున్నా. ఈ రోజు ఇటు రీతిగా దేవుడు మీ మధ్యకి నడిపించారు. దాన్ని బట్టి మేము దేవుని నామం ఎంతగానో స్తుతిస్తున్నాము. సో అయ్యగారు, ఈ ఇంటర్వ్యూ ద్వారా మేము తలంచిన తలంపు ఏంటంటే, నూతనంగా పరిచర్య చేస్తున్న వారు ఉన్నారు, అదే రీతిగా సేవలో ముందుకు వెళ్తున్న వారు ఉన్నారు. సో మీ సాక్ష్యాన్ని బట్టి, మీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి వారును బలపడి ఆ సేవలో ముందడుగు వేయాలనే మా చిన్న ప్రయత్నంలో ఈ రోజు మిమ్మల్ని కలవడం జరిగింది. సో మేము విన్న దాని ప్రకారంగా మీరు సేవలు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని మేము విన్నాము, మీ సాక్ష్యం మేము విన్నాము. సో మీ యొక్క పరిచయం, నేనైతే మీ పేరు తెలియచేయలేదు కానీ మీ పేరు, మీ కుటుంబ సభ్యులు, వాటి గురించి మా ప్రేక్షకులు మీరు తెలియచేయండి. నా పేరు యేసురత్నం, మా స్వగ్రామం పాల్వంచ. మేము 2 అన్నదమ్ములము, 5 అక్క చెల్లెళ్ళము. మా తండ్రి గారు కూడా 1948 దైవ సేవకుడు. మేము పుట్టు క్రైస్తవులముగా ఉన్నాము కానీ ప్రభువులో అంతగా ఎదిగిన వారం కాము. ఓకే. మీ తండ్రి గారు పరిచర్యలో ఉన్నారని తెలియజేశారు. సో మీ తండ్రి గారు చేస్తున్న పరిచర్యలో మీరు సహకరించాలి అనుకున్నారా, లేదంటే లోకానుసారమైన అలవాట్లు ఏమైనా పడిపోయారా? లోకానుసార అలవాట్లు ఏమి లేదు కానీ మాకు యేసు ప్రభు అంటే కోపం ఏమి లేదు కానీ యేసు ప్రభుని నమ్ముకున్న వారిని చూసి మేము వెనకబడిపోతా ఉన్నాం. కారణం ఏంటంటే, ఈ అయ్యగారులు అనేవారు మా బ్యాక్గ్రౌండ్ సిఎస్ఐ. పండగలో వచ్చి మాత్రమే పందిర్లు వేసి ప్రార్థనలు చేసి సందాలు ఎత్తుకొని పోయి మళ్ళీ పండగకే కనపడేవారు. దాన్ని బట్టి మేము యేసు ప్రభుకి త్వరగా దగ్గరకు ఆయనకి రాలేకపోయాం. ఓకే. మీ తండ్రి గారు సేవకులను తెలియజేసిన తర్వాత కూడా క్రైస్తవులంటే ఎందుకు వాళ్ళని చూసి వెనకడుగు వేయాల్సి వచ్చింది? కారణం ఏంటంటే, మేము వయసు నాదప్పుడు దాదాపు 11-12 సంవత్సరాలు. అలాంటి వయసులో ఉండి కూడా మేమేం చేసేవారంటే, వాళ్ళు చెప్పే విషయాలకు చేసే విషయాలకు చాలా తేడా కనపడేది. వాళ్ళు చెప్పేవారు మాత్రమే ఉండేవారు కానీ చేసేవారు కాదు. అంతేకాదు, వారు వస్తే మాకేమర్థం అంటే భోజనం కొరకు, చందాల కొరకు వచ్చినట్లే అనిపించేది అనమాట. ఆ పండగలే అవతల పడితే మళ్ళీ వచ్చేవారు కాదు. దాన్ని బట్టి త్వరగా మేము ప్రభు దగ్గర రాలేకపోయాం. మరి తండ్రి గారు ఎలా నడిపించారు మరి పరిచర్యను? మా తండ్రి గారు మరి ఆ దేవుని వాక్యంలో రాయినట్లు ఇప్పుడు మాకు అర్థమైతుంది, అది అజ్ఞాన కాలం. ఆ అజ్ఞాన కాలం దేవుడు చూచి ఉన్నట్టు ఉండడం. మా స్వామ్యుడు, మా నాన్నగారు అప్పటికే చదువు చాలా విద్యలేని పామరుడు. ఆయన ఆ దినాల్లోనే ఆయన స్వస్థ ప్రార్థనలు చేసేవాడట. సో మీ కుటుంబంలో పరిచర్య, ఇద్దరు సహోదరులు అని చెప్పారు, మీతో పాటు మీ అన్న తమ్ముడు ఉండుంటారు. మీరిద్దరు పరిచర్యలోనే కొనసాగుతున్నారా? లేదు, మా అన్నయ్య గారు పరిచర్య లేదు, ఆయన చనిపోయారు. తర్వాత నేను ఒక్కనే మా కుటుంబంలో చదువుకునేవాడిని. నేను చదువుకునేటప్పుడు మరి పెంతెకోస్తు
సంఘం అని పాస్టర్ గారు అని చెప్పి ఆంధ్ర నుంచి అమలాపురం నుంచి వచ్చి ఉమ్, వారు ఎల్లందులో సభలు పెట్టారు. ఉమ్, సభలు పెట్టి వారు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఒకరోజు వెళ్ళినప్పుడు అందరు కూడా ఆరాధన చేసినప్పుడు కన్నీరు గార్చి వారు చేసిన ప్రతి పాపాన్ని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఉమ్, అందులో మా సహోదరు ఉంది, రక్షణ పొందింది ముందుగా. ఉమ్, ఆమె బాగా ఏడ్చి చెప్పుకుంటా అంటే ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమెను అడిగేవాడిని, ఇన్ని పాపాలు నువ్వు ఎప్పుడు చేసినావు మాకు తెలియకుండా, ఇట్లా ఎట్లా నువ్వు రక్షణ పొందినావంటే ఆవిడ చెప్పింది అనమాట. మారు మనసు అంటే రక్షణ ఏం తెలిసింది. ఆ తర్వాత రెండో రోజు నేను వచ్చాను. కూడికలు కూర్చున్నప్పుడు దైవజనుడు వాక్యం మాట్లాడుతున్నప్పుడు సూటిగా ఆయన మాట్లాడే మాటలు నాకే అనిపించింది అనమాట. ఉమ్, ఆయన చెప్పినటువంటి విధానము, ఆయన బోధిస్తున్న విధానం, ఆ చెప్పినప్పుడు అందరు కూడా మోకరించి ప్రార్థన చేస్తా ఉంటే అప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను, ఉమ్, నేను పాపిని అని గ్రహించుకున్నాను అనమాట. ఆ చెప్పిన మాటలను బట్టి నేను జనతను పాపిని. అయితే నేను ఒకటి అనుకున్నాను, అసలు నాకు అంతకు ముందు కన్నీళ్ళు వచ్చేవి కాదు. మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా ఆ టైంలో చనిపోయారా, చనిపోయినప్పుడు కూడా నేను ఏడవలేదు. ఉమ్, అందరు ఇట్లా పైసలు చల్లుతాడు, ఆ పైసలు ఏరుకొని పైసలు ఎందుకు వేస్ట్ చేయాలని జేబులు వేసుకున్నాను అనమాట. ఆ, అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాడిని మోకరించి ఒకటే ప్రార్థన మొదలు పెట్టా, దేవా నేను కూడా పాపిని, నాతో మాట్లాడు అని ప్రార్థన మొదలు పెట్టిన కాడ నుంచి నేను ప్రార్థన చేస్తా ఉంటే, నేను చిన్నప్పటి నుండి ఎవడి పెన్ను తీసుకున్నా, ఎవడి పెన్సిల్ తీసుకున్నా, ఎవరిని కొట్టినా, ఎవరిని తిట్టినా, ఎక్కడెక్కడ ఏం చేసినా, హాస్టల్లో ఏం చేసినా భోజనం సరిపోక నేను ఎక్కువ స్పోర్ట్స్ ఆడేవాడిని అనమాట. ఓకే, మాకు ఆ ప్లేట్ భోజనం సరిపోయేది కాదు. నేను ఖమ్మం వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నా 2 ప్లేట్ల కూడా భోజనం. ఆహా, నేను స్పోర్ట్స్ లో అప్పుడు స్టేట్ ఫస్ట్ అనమాట కబడ్డీలో. ఆహా, అలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని కొట్టడం, చేయడం ఆ, అలా చేసేవాడిని. ప్రతి పాపాన్ని దేవుడు మోకరించి ఒప్పింపజేశాడు. ఇవన్నీ ఒప్పుకున్న తర్వాత ఒక దూరం నుంచి ఒక వెలుగు వస్తుంది నా దగ్గరికి. ఉమ్, ఆ వెలుగు వస్తా ఉంది. ఎట్లా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక భూచక్రం కాస్తున్న దీపాలకి అలాగా వెలుగు వచ్చి వచ్చి నా హృదయాన్ని తాకింది అనమాట. తాకగానే నేను బోర్లు పక్కబడిపోయినా. ఉమ్, నాకు తెల్ల బట్టలు అంటే చాలా ఇష్టం అనమాట. ఉమ్, నేను పడిపోయి లేచిన తర్వాత నా పెదవులు పలిగిపోయినాయి, ఆ బట్టలంతా రక్తం అనమాట. అప్పుడు నేను హాస్టల్లో ఉంటున్నా, తిరిగి ఇంటికి హాస్టల్కి వెళ్ళినప్పుడు నేను ఆడ కూర్చున్నా నాకు తెలియకుండానే కన్నీరు వస్తా ఉంది. కన్నీరు వస్తున్నప్పుడు ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టిన. ఒక రోజు అయింది, రెండో రోజు, మూడో రోజు మాకు ఆదివారం మటన్ ఇస్తారనమాట. అందరు తినేసి సినిమాలు అట్టి వెళ్ళిపోతారు. నేను తలుపులు వేసుకుని హాస్టల్లోనే మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నా, ప్రభు నాతో మాట్లాడమని. ఒక చిన్న వెలుగు వచ్చింది అనమాట, గోడ మీదకి ఒక వెలుగు వచ్చి ఆ వెలుగులో ఒక వాక్యం వచ్చింది. దావీదు కీర్తన 37వ కీర్తన 5వ వచనం, ఉమ్, ఈ మార్గమును యెహోవాకు అప్పగింపు, నీవు ఆయన నమ్ముకొను, ఆయన నీ కార్యం నెరవేర్చినట్టు వచ్చింది. అప్పుడు నేను మారు మనసు రక్షణ పొంది దేవుళ్ళు కొనసాగాను. ఓకే. అప్పుడే ఇక బాప్తీసం కూడా తీసేసుకొని ఒక 1 year తర్వాత, ప్రభు కొరకు సంపూర్ణంగా సమర్పించబడ్డారు. ఒక సంవత్సరం తర్వాత ఇట్లా నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. మా చేసేవాళ్ళంటే నేను ఇష్టపడేవాడిని కాదు. ఓకే, ఒక్కరిని ఇట్లా ప్రార్థన చేసుకుంటా ఉంటే అక్కడ ఒక అయ్యగారు ఉండేది, ఎల్లంలో ఒక అయ్యగారు ఆశీర్వాదం గారు అని ఉండేది. ఉమ్, ఆయన పెంతుకొస్తే గానీ ఆయనకు ఆరోగ్యం బాగుండేది కాదు. ఉమ్, ఒక 6 నెలలు వాక్యం చెబితే 6 నెలలు మంచం మీద ఉంటాడు, దగ్గు దమ్ము అన్నమాట. అలాంటప్పుడు అక్కడికి ప్రార్థనకి వెళ్ళేవాడిని. ప్రార్థనకి వెళ్తే ఆయన నన్ను ప్రార్థనలకు తీసుకెళ్లడం, నా సాక్ష్యాన్ని చెప్పించడం, అనేకులకు ప్రార్థన చేయడం అలా చేశాను. ఒక 2-3 సంవత్సరాలు అయిన తర్వాత అక్కడికి ఇంకొక ఆయన వచ్చారు ప్రార్థనకి. ఇలాగనే వచ్చి ఆయన కూడా ప్రార్థన చేసుకునేవారు. కానీ ఆయన చాలా భయంకరమైన పాపేట లోకంలో, సుందర్రావు గారు అని. ఓకే, ఆయన చాలా పార్టీలో కూడా తిరిగి ఆయన కూడా రక్షణ పొంది ఆయన కూడా అక్కడికే వచ్చేవారు. మేమిద్దరం కలిసి అక్కడే ప్రార్థన చేసుకునేవాళ్ళు. మీరు సెక్యులర్ స్టడీ అయిపోయిన తర్వాత అంటే 10th తర్వాత హాస్టల్ నుంచి బయటకు వచ్చి ఉంటారు కదా. సో హాస్టల్ నుంచి బయటకు వచ్చాక యవ్వన ప్రాయం అదంతా. యవ్వన ప్రాయాన్ని మీరు ఎలా అధిగమించగలిగారు? ఆ యవ్వన ప్రాయంలో ఎప్పుడైతే నేను ఆ మారు మనసు రక్షణ అనుభవంలోకి వచ్చానో, 1978లో అప్పుడు రొనాల్డ్స్ గారిని భద్రాచలంలో ఇంగ్లీష్ వారు వచ్చి అక్కడ మీటింగ్స్ పెట్టారు. అప్పుడు మహేంద్ర కుమార్ గారని ఒక ఆయన యేసుప్రభులాగే ఉండేటోడు, మనుగురులో ఉండేవాడు. ఆయన ద్వారా అక్కడ సభలు పెట్టినప్పుడు అక్కడ నేను బాప్తిసం పొందాను. పొందిన తర్వాత ఒక సుందర్రావు గారు అని చెప్పేసి ఆయన సేవ చేస్తా ఉండేవాడు. నేను హాస్టల్లో ఉండేవాడిని కానీ ఆయనకు దర్శనం వచ్చిందండి. ఒక రోజున ఒక ఊరు చూపించి, ఆ ఊరి యొక్క పంజరంలో ఉన్నట్లు, ఆ ఊరు చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టు దేవుడు నన్ను చూపించి నా ద్వారా సేవ జరుగుద్దని, నేను అప్పటికి ఇంటర్కి వస్తా, 10th అయిపోయింది, ఇంటర్లో జాయిన్ అవుతా. హాస్టల్కి వచ్చాడు పొద్దున్నే. వచ్చేసి ప్రభువు నన్ను రాత్రి మీకు చూపించారు, మరి మీ ఊర్లో సేవ ఉందా, వెళ్దామంటే అప్పుడు చెప్పాను అనమాట. మా ఊర్లో అప్పుడు పిలిస్తే పలికే అపవిత్రాత్మలు కానీ సుదుమలలో చాలా భయంకరమైన ఎక్కువ నక్సలిజం ఉండేది. అలాంటి ఆ ఊరికి అతను తీసుకెళ్లి అక్కడ సేవలో కొనసాగిన తర్వాత వెంటనే ప్రేరేపించబడి నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి బైబిల్ కాలేజ్ లో ఏడేడు వేల కళాశాలలో బైబిల్ ట్రైనింగ్. ఎన్ని ఇయర్స్ ట్రైనింగ్ చేశారు? 2 years ట్రైన్ చేసిన, DTH డిప్లొమా థియాలజీ. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పరిచర్యలోకి వచ్చారా,
లేదా వివాహ బంధంలోకి వెళ్ళిపోయారా? ట్రైనింగ్ అంటే పరిచర్య ట్రైనింగ్ వెళ్ళిపోయే ముందే వివాహం చేసుకున్నా. ఓకే. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వచ్చాక ఓ పాస్టర్ గారి దగ్గర ఉన్నా. మరి ఇశ్రాయేలులు ఐగుప్తులో 40 ఏళ్ళు బానిసత్వం చేశాను అంటారు. నేను ఒక పాస్టర్ గారి దగ్గర 25 ఏళ్ళు బానిసత్వం చేశాను. మ్హూ. 25 ఏళ్ళు ఒక అసిస్టెంట్ పాస్టర్ గారిని ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరా? భర్తలు ఇద్దరం. నాకు అప్పుడు పిల్లలు కూడా లేరు. ఆ, కానీ అతను ఎట్లాంటి వాడంటే ఒక నీరో చక్రాంతి అంటాడు. అతను ఏమి పాస్టర్ సంబంధించిన లక్షణాలు ఏమి ఉండేవి కాదు ఆయన దగ్గర. చాలా క్రూరుడు. ఆ, కేవలం ఆ రోజుల్లో ఏంటంటే ఎక్కువ వాక్యం కూడా లేదు. ఆయనకు ఒక వరం ఇచ్చింది దేవుడు, ఎవరికి ప్రార్థించే కార్యాలు జరిగేవి. ఓకే. అప్పుడు ఖమ్మం జిల్లాలో మొత్తం టోటల్ గా మేము పరిచర్య చేసాం. మా పరిచర్య ఎట్లుండేదంటే అన్నం ఉండేది కాదు, నీళ్లు ఉండేది కాదు, వస్త్రాలు ఉండేది కాదు. కాలినడకన గుండాల మండలం అనేటువంటిది. ఇప్పుడు ఓకే. ఎవరన్నంటే గుండాల నుంచి చెవులు పువ్వు పెట్టుకుని వచ్చి అనేవారు. అలాంటి ఊర్లు కాటినాగరం అని కాళ్ళతో నడిచి వెళ్లే వాళ్ళం. మాకు అక్కడ ప్రేయర్ పెడితే ఒక భోజనం కూడా పెట్టాగా, చింత చిగురు కోసుకొని తునికాయలు తిని అక్కడ మీటింగ్ చేసుకుంటూ అట్లా మేము చాలా కాలం, ఒక 2-3 సంవత్సరాలు ఏజెన్సీ ఏరియాలో బాగా పరిచయం చేశాం.